తాండూరు టౌన్ ఈరోజు తాండూరులో గౌడ కులస్తులందరూ కలిసి సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారని వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గౌడ కులస్తులందరూ తమ కుల వృత్తిని విడవకుండా మరి దాన్ని మనం మరవకుండా మరి మనము గౌడ కులస్తులమని గర్వంగా చెప్పుకోవాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ గౌడ కులస్తులు వచ్చి ఏం మాట్లాడారో మీరందరూ వినండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణకు తొలిరాజు, బహుజన కోసం పోరాడిన యోధుడు మా సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ గారు. ఈ సందర్భంగా నేను ఒకటి ప్రభుత్వంకి గౌరవ చైర్మన్ గారు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దృష్టి వరకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నారు. దీనికి అన్ని పార్టీలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అన్ని కుల వృత్తులు బాగా నడుస్తున్నాయి. కేవలం మా గౌడ కుల వృత్తి మాత్రమే అంతమైపోయే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఈ అంతం కాకుండా ఏదైతే ఈ చీప్ లిక్కర్ ఉన్నదో ఆ చీప్ లిక్కర్ వచ్చినప్పటి నుంచి కళ్ళు దంద అనేది నడవకుండా పోతుంది. ఇప్పుడు తాండూరులో కానీ ఏ ఊళ్ళో చూసినా చిన్న పల్లెటూరులో చూస్తే కూడా ఒక ఛాయ్ రేటు 10 రూపాయలు ఉంటుంది. అదే మా కళ్ళు సీసా 10 రూపాయలే ఉన్నది. అందుకే ఈ సందర్భంగా పెద్దలందరూ కలిసి ఏదైతే గీతా కార్మికులు ఉన్నారో దాని మీద జీవనం కొనసాగిస్తున్నారో ఆ కుల వృత్తి అంతం కాకుండా ఉండాలంటే అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ కుల వృత్తులందరినీ పిలిపించి కళ్ళుకు సీసా మీరే పెంచాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మా గీతా కార్మికులు పెంచితే అక్కడున్న పటేళ్ళు కానీ అక్కడున్న లీడర్లు కానీ ఏ పార్టీ లీడర్ కానీ వెళ్ళి దౌర్జన్యం చేస్తాడు. కాబట్టి అలాంటి దౌర్జన్యాలు కాకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా, ఏ దృష్టికి తీసుకెళ్తారో తప్పకుండా తాండూరు నియోజకవర్గంలో కానీ మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న కళ్ళు సీసా 5 రూపాయలు పెంచాల్సిందిగా మేము మా గౌడ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని గౌరవ చైర్మన్ గారు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు గారు కానివ్వండి తప్పకుండా నేను అందరూ సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా శుభదినం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, ప్రభుత్వానికి తాండూరు నియోజకవర్గ గౌడ సోదరు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చరిత్ర సృష్టించబోతున్నాం. హైదరాబాద్లోని మన రాజధాని లోపల ఏదైతే ఈరోజు సాయంత్రం 4 గంటలకు సర్వాయి సర్వన్న పాపన్న గౌడ్ విగ్రహం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించబోతున్నాం. ఆ విగ్రహం పెడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి తాండూరు నియోజకవర్గ గౌడ సోదరుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ఎక్సైజ్ పాలసీలో ఈ లిక్కర్ షాపులు ఉన్నాయో అయ్యా మీరు దాన్ని మాకు 50% పెంచాలి. ఎందుకంటే ఈ చీప్ లిక్కర్ వచ్చినప్పటి నుంచి మా కళ్ళు ఎవరు దాకొచ్చిండ్రు. అన్ని కుల వృత్తులు డెవలప్ అవుతున్నాయి. కేవలం మా గౌడ సోదరులు గీతా కార్మికులు అన్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే విగ్రహం పెట్టినో గౌడ సోదరుల మీద ప్రేమతోటి అదే సూచనతో వచ్చే ఏడాదికో 2 ఏళ్ళకో యాక్షన్ జరుగుతుంది. దాని లోపల 50% మా గౌడ సోదరులకు రిజర్వేషన్ కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. పడ్డాకనే వాళ్ళకందరూ కూడా గుర్తింపు రావడం జరిగింది. ఇది మీరు గమనించాలి. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఉన్న పండుగలకు, తెలంగాణలో ఉన్న సాయుధ పోరాట యోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు వచ్చిందని చెప్పి తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. అలాగే బీసీలలో బలమైన సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది కేవలం గౌడ కులస్తులు ఉన్నారు. ఈరోజు బీసీలంతా కూడా ఐక్యమై బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేస్తున్న మనకు వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఈరోజు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క సాయుధ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు సహకరిస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మా తాండూరులో గతంలో గౌడ కులస్తులకు సంబంధించి మాకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొద్ది ప్రభుత్వం తరఫున డబ్బులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మేము స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా చైర్పర్సన్ ద్వారా, వైస్ చైర్పర్సన్ ద్వారా మేము ఒక వినతి చెప్తా ఉన్నాం. మాకు ఉన్న ల్యాండ్కు ఇంకో ఎకరం కూడా ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి గౌడ సోదరులందరి తరఫున మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మాకు ఒక ఎకరం పొలం ఉంది, దానికి ఇంకో ఎకరం కూడా మీరు ఇస్తామని చెప్పారు. మొన్న రీసెంట్గా ముదిరాజ్ భవన్కు వాటికి కూడా 50 లక్షలు మీరు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గౌడ కులస్తులను కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మమ్మల్ని కూడా
దానిలో పరిగణనలకు తీసుకొని మాకు కూడా డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బీసీలలో తాండూరులో కూడా ఏ ఒక్క నాయకుడు తక్కలేరు. బీసీలో ఒక 5-6 మంది నాయకులు ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నారు. వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ముందుండి గౌడ కులస్తులని మన మధ్యలో ఏ పార్టీలు ఉన్నా ఏ ఉన్నా కూడా వ్యక్తిగతంగా మనం అంతా గౌడ్లమని గుర్తించుకొని మనం ఒక గౌడ్ ముందుకు వెళ్తుంటే సహాయ సహకారాలు అందించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తాండూరు గౌడ కులస్తులకు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కేవలం జయంతి వర్ధంతులకే కాకుండా నెలకొకసారి ఒక సామాన్య సమావేశం ఏర్పాటు చేసుకొని మన స్థితిగతులు మంచి చెడులు అన్నీ కూడా వ్యక్తీకరిస్తే అవతల వారిని కూడా అర్థమవుతుంది. ఈరోజు మాట్లాడుకున్నాం, మళ్ళీ వర్ధంతికి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాం అన్నట్టు కాకుండా మధ్యలో కూడా మన ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో మన విజ్ఞప్తి వాళ్ళకి తెలియజేసి మన ఏమైతే కోరుకుంటామో అవి సాధించుకునే వరకు కూడా మనం పోరాడాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారికి వింటా ఉన్నాం ఒక మాట, సామాజిక న్యాయం. సరే, పాపన్న చరిత్ర మనకు యూట్యూబ్లలో కానీ పుస్తకాల్లో కానీ చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు అటు సైడ్ చూడకుండా సామాజిక న్యాయం అనేది స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ ఒక 370 సంవత్సరాల క్రితమే సామాజిక న్యాయం ఎట్లా ఉండాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి దార్శనికుడు సర్దార్ సర్వాయి పాపన్న. అక్కడ చూడండి, ఆయన పేరు ఓన్లీ పాపన్ననే, సర్వాయి అనేది ఆయన మిత్రుడి పేరు. అంతేకాకుండా పోరాటానికి సంబంధించి తీసుకొని వస్తే కనుక ఆయన చాలామంది ఏమనుకుంటారంటే బలవంతులైనటువంటి వ్యక్తి మాత్రమే, లేదా బలవంతమైనటువంటి కుల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ, బలమైనటువంటి మతాల వారు కానీ, లేదా బలమైన ఆర్థిక వనరులు మాత్రమే సమాజాన్ని ఏలగలుగుతారనే ఒక దానికి చెక్ పెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. సామాన్యమైనటువంటి వ్యక్తి. అక్కడ ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని ఆయన కేవలము ఆ గిరిజాపూర్ నుండి స్టార్ట్ చేస్తే కోటల్ని జయిస్తూ గోల్కొండ కోటను కూడా జయించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న. ఈరోజు చాలామందికి అపోహ ఉన్నది, ఏంటంటే డబ్బు ఉంటేనే అవుతుంది, లేదా బలమైనటువంటి కులం బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మతం బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎవరో భాషస్సులు ఉండాలనేది ఏం లేదు. ఈరోజు నేను గౌడ కులస్తులు అందరూ కూడా చెప్తా ఉన్నాను, చాలామంది యువకులు ఉన్నారు, మీరందరూ కూడా ఆర్థికంగా ఎదిగి ఉన్నారు, లేదా సామాజికంగా ఎదిగి ఉన్నారు, అంతేకాకుండా రాజకీయంగా ఎదిగి ఉన్నారు. కానీ అవకాశాల దృష్టిలో చూస్తే చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఏదైతే 370 సంవత్సరాల క్రితము ఒక మామూలు వ్యక్తి, ఒక చిన్న వ్యక్తి, ఒక రైతు కుటుంబం నుండి వచ్చే వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అక్కడి నుండి యుద్ధం స్టార్ట్ చేసి 12,000 సైన్యం చేసుకొని ఎట్లయితే కోటలు జయించగలిగిండో, నిజాంని కూడా తలవంచేసి గోల్కొండ కిల్లాని జయించగలిగిండో, ఆ స్థాయికి పోవడము ఇప్పుడున్న పరిస్థితి పెద్ద పని కాదు. ఆ రోజు ఏ కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, ఎలాంటి ఆర్థిక వనరులు లేవు. ఈరోజు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది, ఆర్థిక వనరులు ఉన్నాయి, అందరూ కూడా కలిసే సత్తా ఉంది, అందరూ చదువుకున్నారు. ఇటువంటి సమయంలో యుద్ధాలు చేయాల్సిన పని లేదు, కానీ ఐక్యమైతే చాలు యుద్ధం గెలిచినట్టే. కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇంతకుముందు సుమేనాయ్ అని మిత్రుడు రాజగౌడ్ చెప్పిన ఒక మాట, వెలి విద్యలు ఎన్ని అన్నాను కుల విద్యకు సాటి రావు కుమ్మినిలో నన్ను, విలకాంతలు ఎంత ఉన్నాను కులకాంతకు సాటి రారని ఒక కవి చెప్పిండు. అట్లా ఎన్ని విద్యలు ఉండని, ఎన్ని వృత్తులు ఉండని, కుల వృత్తికి మాత్రము వేవి సాటి రావు. ఏమవుతుంది, మన ఇంటిని మనం ఓడగొట్టుకుంటున్నాం. ఒక పరిస్థితి ఎట్లొచ్చిందంటే పక్క గౌడు ఉంటే ఈడు వల్ల కళ్ళముతారా అని చెప్పేసి తక్కువ అనుకొని మన పేరు ముందర గౌడు కూడా చెప్పుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. తప్పు కాదు, ఈరోజు సుదర్శన్ అని చెప్పింది కానీ రాజగౌడ్ గారు చెప్పింది కానీ మన కుల వృత్తికి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. మనము గౌడ్లమని గర్వంగా చెప్పుకోలేకపోతే మన ఎంటిటీ మనకు సంబంధించిన ఎంటిటీ మనం కూడగొట్టుకున్నామైతే. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి యువకులు చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్నారు. కేవలం ప్లేసులు వీసులు అనే దానికంటే కూడా అందరినీ కూడా ఐక్యంగా చేసేసి పెట్టాలి. ఇంకా చివరిగా ఒక మాట ఏంటంటే, సరే ఇక్కడ ఒక విగ్రహం పెట్టుకున్నాం కాబట్టి సంవత్సరం ఒకసారి మన పూర్వీకులు ఎవరో తలుచుకుంటున్నాము. అయితే నేనేం చెప్తున్నాను, ఒక 2 విగ్రహాలకు ఇక్కడ గోపావాళ్ళు కానీ సంక్షేమ సంఘం వాళ్ళు కానీ ఎప్పుడు అడిగినా కూడా నా తరఫున ఇంకో 2 విగ్రహాలు ఇస్తే మండలాలు ఇక్కడ పెట్టాలంటే సహకరిస్తానని తెలియజేస్తున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న చేసిన త్యాగాలను విస్మరించి ఆయనను గుర్తించి, మరి మేము చిన్నప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న అనేసి ఎవరు కాబట్టి ఈ 3-4 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది, ఆ రోజే ఆయన చరిత్ర నాకు తెలిసింది. కాబట్టి ఈరోజు గౌడ సోదరులు ఏదైతే సేంద్రియ కళ్ళు ఏదైతే నీరా అనేసి అమ్ముతా ఉండేవాళ్ళు, అది కన్నుమరుగు అయింది.
ఎందుకంటే అది తాగితే ప్రజలకు అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. అది వెళ్ళేసేసి ఆ స్థానంలో మరి మద్యం కానీ అది కానీ ప్రజలకు నష్టం కలిగేలా, ఆరోగ్యానికి నష్టం కలిగేలా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి గౌడ సోదరులు అడిగే దాంట్లో ఒక న్యాయం ఉంది. కాబట్టి 370 సంవత్సరాల క్రితం అన్న చెప్పినట్టు మనకు అంతర్జాలకం లేకుండే, అప్పుడు ఏది కూడా మనకు అనుసంధానం చేయడానికి మనము పరికరాలు లేకుండే. కాబట్టి అప్పుడు రాజులు ఏదైనా దానికి తిరుగుబాటు చేస్తే కఠిన శిక్షలు ఉండేవి. ఆ రోజు ఒక నిరుపేద కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి సర్దార్ సర్వాయి పాపన్న ముందుకు వచ్చేసేసి ఒక జెండా పట్టుకొని మరి విప్లవం తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కింది. కాబట్టి గోల్కొండ కోటను జెండాను ఎగరవేసిందంటే ఆయనలో ఉన్న సత్తా, ఆయనలో ఉన్న ధైర్యము, ఆయనలో ఉన్న వీరత్వం మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనము ఒక పని చేయడానికి ముందుకు వెళితే సంకోచిస్తాం. మరి ముందర ఉన్నవాడు ఎంత ధైర్యవంతుడు, ఎంత డబ్బు ఉన్నవాడు, ఎంత బలమైన ఉన్నవాడు, మనతో మనం దిక్కుంటున్నామా లేదా అయినా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైతే 370 సంవత్సరాలు చేసిన పోరాటానికి మనం గుర్తు చేసుకోవాలి. ఏదైనా మంచి పని చేయడానికి మనం ముందుకు అడుగు చేస్తే వీళ్ళని గుర్తు చేసుకొని మనం పోరాటం ప్రారంభించాలి. అప్పుడే మనం విజయవంతం అవుతాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే ఈరోజు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్నకు గుర్తించి, గౌడ సోదరులకు గుర్తించి ఆడ సర్దార్ సర్వాయి పాపన్న గుర్తును మన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళిన ప్రతి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని చూసుకొని ఆయన చేసిన త్యాగాలను గుర్తించి ఆయన అడుగుజాలలో నడుస్తాడని ఆశ్రయిస్తూ మరి రాబోయే రోజుల్లో ఏదైతే గౌడ సోదరులు రాజగౌడ్ గారు చెప్తారు, మురళీగౌడ్ గారు చెప్తారు, మరి ప్రభాకర్ గౌడ్ చెప్తారు, మరి సంతోష్ గారు చెప్తారు, మరి మన సునీగౌడ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం దృష్టికి మనము ఈ సేంద్రియ ఏదైతే కళ్ళు ఉన్నదో దానికి ప్రోత్సహించాలి. ప్రజలు కూడా ప్రోత్సహించాలి. సంవత్సరానికి ఒకసారి కాదు, రెండోసారి కాదు, మనం ప్రతిసారి మనము సర్దార్ సర్వాయి పాపన్నకి గుర్తించి ఆయన అడుగుజాలలో ప్రతి ఒక్కరు నడవాలనేసి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆయనకు ఎవరైనా సరే ఏ కులానికి వారికి ఒక కులవృత్తి ఉంటుంది, దానికి గుర్తింపు ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాము ఏదైతే గీత కార్మికులకు ఉన్నారో వాళ్ళకు కళ్ళు అనేది ముఖ్యం. వాళ్ళ పుట్టినప్పటి నుంచి వాళ్ళ కులవృత్తి. కాబట్టి ప్రభుత్వం ఈ రోజుల్లో ప్రోత్సహించాలి. ప్రతి చోట ఏదైతే సేంద్రియ కళ్ళు ఉన్నదో దానికి ఏర్పాటు చేసే దుకాణాలకు లైసెన్స్ ఇవ్వాలి, వాళ్ళకు ప్రోత్సహించాలి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అందరము కానీ మహనీయులు మనకి ఎందుకు ఇంత వాళ్ళ ఎన్ని రోజులైనా వాళ్ళని ఎందుకు మర్చిపోతలేమనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి మనకు ఈరోజు ఇంత మంచి పాలన తీసుకొచ్చారు. కాబట్టి మనమందరము ఒక్క తాటి మీద ఉండి మనము కులాలు మతాలు కాకుండా అందరము ప్రజలమందరం ఒక్క తాటి మీద ఏ విగ్రహం పెట్టినా అందరం సహకరించుకొని ప్రతి ఒక్కరము చేసినట్టయితే ఇప్పుడు సర్దార్ పాపన్న అనేది మన పిల్లలకు ఎవరో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క జయంతి వేడుకలు కానీ, వర్ధంతి వేడుకలు కానీ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి మనం అందరం ప్రోగ్రాంలు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఇంకేదైనా విగ్రహాలు మనము పెట్టుకోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరం అందరం సహకరించి చేసుకున్నట్టయితేనే తాండూరులో ప్రశాంత వాతావరణం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా సంతోష్ గౌడ్ గారు చెప్పినట్టు తప్పకుండా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి గౌడ సోదరులకు ఏదైతే కమ్యూనిటీ హాల్ కానివ్వండి ఏది ఉన్నా ప్రతి అందరికీ సహకరిస్తామని తెలియజేస్తూ ఈరోజు సర్దార్ పాపన్న విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అలా అంతటి మహనీయుడి విగ్రహం ఈరోజు ఆవిష్కరణ జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన గౌడ సోదరులకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి సందర్భంగా మొదటిసారి తాండూరు పట్టణంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించినాం. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మా గౌడ సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గారి జయంతి సందర్భంగా తాండూరు గౌడ సంఘం కమిటీ తరఫున ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మారుమూల ప్రాంతాలు 4 మండలాల నుంచి మరియు పట్టణంలోని 36 వాళ్ళ నుంచి వచ్చిన గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి వచ్చిన అతిథులందరూ కూడా
మా యొక్క తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఎవరైతే విచ్చేసారో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం పండుగల ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రతి ఒక్క గౌడ సోదరుల ఆశయం ఉంది, కృషి ఉంది. కాబట్టి మరొకసారి కూడా గౌడ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మిగతా రాని గౌడ సోదరులందరూ కూడా విన్నపం ఏమిటంటే, మనము గౌడ సోదరులందరం కూడా ఐక్యమయ్యే రోజున మనమందరం కలవాల్సిన రోజున మనం టైం కేటాయించకుంటే దానంతా వేస్ట్ పని ఇంకోటి ఉండదు. కాబట్టి దయచేసి నెక్స్ట్ జరగబోయే ఏ గౌడ కార్యక్రమం అయినా, జయంతి కానీ, పాపన్న మహారాజ్ది వర్ధంతి కానీ, మిగతా ఏ గౌడ కార్యక్రమం అయినా, ఏ కమిటీ అయినా కూడా ఖచ్చితంగా మీరు అందరూ పాలు పంచుకొని మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉండాలి. చాలామంది పెద్దవాళ్ళు మేము పిలిపించినాం, కానీ కొంతమంది గౌడ సోదరులు రాలేదు. దయచేసి నెక్స్ట్ టైం మీకు మన పనులు ఉంటే కూడా మేము కొద్దిగా ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు హాజరై మాకు మీరు ఒక దారి చూపాలని చెప్పి, మేము చూపిన దారి మీరు కరెక్ట్గా కాదు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. కాబట్టి ఎల్లవేళలా గౌడ సంఘంకు, గౌడ సోదరులకు, గౌడ కమిటీకి, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కమిటీ ద్వారా మనోజ్ గౌడ్ గారు కానీ, సుదర్శన్ గౌడ్ గారు కానీ, లడ్డు గౌడ్ గారు కానీ, నారాయణ సార్ గౌడ్ గారు కానీ, తల ప్రభాకర్ అన్న కానీ, ఇంకా హరిగౌడ్ గారు కానీ, మేమందరం కూడా రాజన్ గౌడ్ గారు కానీ ఒక 10-12 మంది మేము పూర్తి సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైందంటే చాలామంది గౌడ సోదరుల కృషి ఉంది. కాబట్టి ముందు జరగబోయే కార్యక్రమాల్లో ఖచ్చితంగా మీరందరూ ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గౌడ సోదరుకి పేరు పేరున ధన్యవాదాలు.